హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు పుట్టగొడుగుల బిర్యానీ చేయబోతాం. మనం చిన్న వయసులో పుట్టగొడుగులు కావాలంటే సంవత్సరానికి ఎప్పుడో ఒక తరం దొరికేది. మటన్ లాగా ఉంటుంది దీని బిర్యానీ. పుట్టగొడుగుల బిర్యానీ పుట్టపైన తెల్లగా పూసును. తెల్లవారుజామున 4 గంటలకు నువ్వు నేనా ముందని పోయి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళం. ఎవరికి దొరికితే వాళ్ళకి పండగ, దొరకని వాళ్ళకి ఎండగా. అలా పుట్టగొడుగులు మనకి ఇప్పుడు అందరికీ అందుబాటులో దొరుకుతూ ఉన్నాయి. మనం ముంతమామిడిపప్పు వేయించుకునేదానికి నెయ్యి వేసుకుందాం. నేతిలో వేయించిన ముంతమామిడిపప్పు తీసేద్దాం. మన పుట్టగొడుగుల బిర్యానీకి మంచి నూనె పోసుకుందాం. ఏరకనే ఉంది నెయ్యి, నూనె. మనం బిర్యానీ మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసేసింది. మనకు బాగా నైస్గా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా వచ్చేసిన ఏగి ఇప్పుడు తక్కాలి వేసుకుందాం. మగ్గాలి కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. కాసేపు కట్టబెట్టి మూత పెడదాం. పుట్టగొడుగులు వేసుకుందాం. క్యారెట్ వేసుకుందాం. పసుపు కొద్దిగా, మన ఉత్తకారం, ధనియాల పొడి, మన గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. మనం బాగా ఒలిసి కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. మన పచ్చి బఠానీ వేసుకుందాం. అంతా బాగా మగ్గిపోయింది. ఇంకా కొలత నీళ్ళు పోసుకోవాల్సిందా. కొలత నీళ్ళు పోసుకుందాం. మనం 2 చెంబులు తీసుకున్నాము బియ్యం, 3 చెంబులు నీళ్ళు పోసుకుందాం. బాగా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం కాసేపు. నిమ్మరసం కొద్దిగా పిండుకుందాం. పుట్టగొడుగుల బిర్యానీ తిన్నా మన మేకపిల్ల కూడా వస్తూ ఉంది. ఇక్కడ తింటావా? రా రా రా. ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది. బాగా ఉడికొచ్చేసింది. ఇంకా బియ్యం వేసుకుందాం.
మన పుట్టగొడుగుల బిర్యానీ రెడీ అయ్యి వచ్చేసింది. ఇంకా దమ్మేసి ఒక 10 నిమిషాలు మూసి పెట్టితే బిర్యానీ పక్కా రెడీ. ముంతమామిడి పప్పు వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం. చిన్నా ఎత్తు దీనెత్తు ప్లేట్ ఎత్తు, డమ్ వద్దాం. ముయ్యి బాగా ముయ్యి, అగ్గులు ఎత్తే పైన పెట్టి పైన పెట్టి కింద ఉండాల. నిండా ఎత్తే ఆ మంట పెట్టి లేసుకు పెట్టి మంట కొత్త అగ్గులు ఎత్తి పెట్టరా, మంటతా ఉంది ఆ మంట. సరే ఏ రచన నీకు ఈ పుట్టగొడుగులు తెలిసిన బాగా. మేము చిన్న వయసులో పుట్టగొడుగులకి ఎతుకుదాం, అడవి ఎక్కడెక్కడ పుట్టలు ఉన్నాయా అట్లా ఇట్లా పోదాం. మనకు అప్పుడు మటన్ చికెన్ అంతా దొరకదు, పండగ ఎప్పుడో ఒక రోజు దొరకదు. కాబట్టి పుట్టగొడుగులు గమగమ మటన్ వాసనతో తినేదానికి బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి యా పుట్టలో పోస్తాయా అని ముందు రోజు చూసి పెట్టుకుని తెల్లవారుజామున లేచి, మేము చిన్నపిల్లకాయలు అప్పుడు తెల్లవారుజామున లేచి పొయ్యి అవి ఏడుండాయా అని చూసి, మీ తెల్లవారుజామున పాములు ఉన్నాయా లేదని తెలియకుండా పోయి పుట్ట పైన అన్ని ఏరి ఎత్తుకొచ్చి ఇంట్లో ఇస్తే మా అమ్మ బ్రహ్మాండంగా మటన్తో సమానంగా ఉండేది కూర చేసి ఇచ్చును. అంత బాగా తినేవాళ్ళం మేము. ఇప్పుడు ఎవరంటే మనకు మీ కాలానికి ఎంత ప్రతిరోజు పుట్టగొడుగులు అయిపోయినాయి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు దొరుకుతా ఉంది. మా కథ అది, పాత కథ. పైన ఎత్తుకోవచ్చు, పడకూడదు ఒక దూసి కూడా. బాగా రెడీ అయిపోయి వచ్చేసింది మన పుట్టగొడుగులో బిర్యానీ. ఫైనల్ టచ్గా నెయ్యి వేసి మిక్స్ చేసుకొని అట్టా మన పుట్టగొడుగుల బిర్యానీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. ఇంకా ఒక కట్టు కట్టాల్సిందా. రుచి అంటే మామూలుగా లేదు, బ్రహ్మాండమైన రుచి వచ్చిండదు. మైండ్ తినేదాంట్లోనే పోతుంది కానీ మాటలు రానంటా ఉండయా. అంత రుచిగా ఉంది, బ్రహ్మాండమైన రుచిగా ఉంది. వేరే చిన్న ఎట్లుందని తిని చూసి చెప్పాలా. దివ్య, మనోజ ఆహా అంటే ఆహా అంత రుచిగా ఉంది. చెప్పలేదు, మాటలు తినేదాంట్లోనే ఉండాలా. బాగుంది, మాట రాలేదంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. మనోజ అద్భుతమైన